మరి గత నెల అక్టోబర్ 26వ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో వైభవంగా ఘనంగా జరుగుతుంది. ఆ భాగంగా భీమవరం నియోజకవర్గం నుంచి ఈరోజు ఇక్కడ మాజీ కౌన్సిలర్ యాళ్ళ వెంకటేశ్వర గారి నాయకత్వంలో మరి జిల్లా పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామన్ గారి యొక్క నాయకత్వంలో మరి భీమవరంలో చాలా వేగంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. మాకు తెలుగుదేశం పాలనలో మంచి జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే సమాజంలో మాకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. మహిళలకు మొన్న గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. రోడ్డు గుంతలను రాష్ట్ర పరిస్థితి బాగోపోయినా సరే గుంటలు పూడ్చే కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ ప్రతి పేదవాడు చక్కగా భోజనం చేయాలని చెప్పి మరి అన్నా క్యాంటీన్ చాలా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కూడా సమాజంలో మేము గౌరవంగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు మరి మాకు నెలకు వచ్చి 4,000 నుంచి 15,000 వరకు మరి ఇవ్వటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో మాకు లాభాలు వద్దు, మాకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే మాకు గౌరవం ఉంటుందని చెప్పి మరి ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ అందరూ కూడా వచ్చి ఈ సభ్యత్వంలో పాలు పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా మరి యాళ్ళ వెంకటేశ్వర గారు మరి ఇక్కడ ఈ 23వ వార్డులో మరి పార్టీ సభ్యత్వం ఇవ్వటం జరుగుతుంది. మరి సభ్యత్వం తీసుకుని అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఈ యొక్క సమాజంలో భాగస్వాములు కావాలా. తెలుగుదేశం పార్టీ ఉంటే మాకు మంచి సమాజంలో గుర్తింపు ఉంటుంది. రాబో రోజుల్లో మరి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పటికే మొత్తం ప్రపంచ దేశాలు, దేశవ్యాప్తంగా కూడా అనేక పెద్ద పెద్ద పరిశ్రమల్ని మన అమరావతికి, మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందుగురించి రాబో రోజుల్లో మన బిడ్డలు వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు వెళ్ళి ఉద్యోగాలు లేకుండా మన ఆంధ్రప్రదేశ్లోనూ మన పిల్లలకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి మరి కోరుతూ మరి ఈ సభ్యత్వం తీసుకోవటం వల్ల మనకి ప్రమాద బీమా జరిగితే మరి 5 లక్షలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా సహజ మరణం జరుగుతుంటే 10,000 ఇవ్వటం జరుగుతుంది. ఇది చరిత్రలో కూడా ఎక్కడా కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సభ్యత్వాలు తీసుకుని తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతున్నాను.